దేశంలోనే అత్యంత రిచ్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పదవిపై ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొంది. బీసీసీఐ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పలువురు మాజీ స్టార్ క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఎన్నికల అధికారి ఏకే జ్యోటి సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం నలుగురు మాజీ క్రికెటర్లు అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు అర్హత సాధించారు. వారిలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సౌరవ్ గంగూలీ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరపున స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి రఘురాం భట్, అలాగే సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి జయదేవ్ షా కూడా బరిలో నిలిచారు. ఇదిలా ఉంటే భారత మాజీ వికెట్ కీపర్, బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కిరణ్ మోరే పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రతినిధిగా ఆయన పేరు లేనప్పటికీ ప్రత్యేక నిబంధనల ప్రకారం ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో జాతీయ సెలెక్టర్గా పనిచేస్తున్న అనుభవంతో పాటు ముంబై ఇండియన్స్ జట్టుతో ప్రస్తుతం డబ్ల్యూపీఎల్లోని ఆ జట్టు మహిళల విభాగానికి జనరల్ మేనేజర్గా కూడా మోరే సేవలందిస్తున్నారు. మరోవైపు అధ్యక్ష పదవి రేసులో సచిన్ టెండూల్కర్ పేరు కూడా వినిపించినప్పటికీ తనకు ఆసక్తి లేదని చెబుతూ ఆయన తిరస్కరించారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించి 23న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 28న జరిగే ఏజీఎంలో ఓటింగ్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.